Hi everyone, welcome to our channel and please subscribe for more. అనార్కలి డ్రెస్సెస్ కుట్టినప్పుడు మీకు నీట్ ఫినిషింగ్ ఎలా రావాలో నేను చూపిస్తానండి. మీరు కొత్తగా కుట్టే వాళ్ళకి నేను ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మీరు బయట ఎవరికైనా బట్టలు ఇచ్చి కుట్టించుకొని ఉంటారు కదా ఇంతకుముందు. ఒకసారి ఆ బట్టల్ని నెక్ ఎలా కుట్టారు అవి చెక్ చేసుకోండి. ఆ ఫినిషింగ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఏం యాడ్ చేశారు, స్టిచ్చింగ్లో చిన్న చిన్న టిప్స్ ఏమి వాడారు, అవన్నీ కాస్త మీరు అర్థం చేసుకుంటే మీరే నీట్గా కుట్టచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ అసలు టిప్ చూపిస్తాను చూడండి. అదేంటంటే, మనం కింది వైపున స్టిచ్చింగ్ అనేది మీకు ఇప్పుడు కనిపించట్లేదు చూసారా, పైన వైపు మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో. మొత్తం స్టిచ్చెస్ అనేటివి లోపల వైపుకి వెళ్ళిపోయేలాగా కుట్టాను. ఇక్కడ పెద్ద ట్రిక్ ఏం లేదండి. జస్ట్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఈ కుట్లు చూపిస్తున్నాను కదా ఇక్కడ సైడ్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం రివర్స్ సైడ్లో చూపిస్తున్నాను. మనం ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకున్నాం. మళ్ళీ ఇది నేను 3 పీస్ది కుట్టాను, అందుకే ఇక్కడ 2 స్టిచ్చెస్ మాత్రమే మీకు కనిపిస్తున్నాయి. ఇటువైపు చూడండి, నేను లైనింగ్కి కూడా సేమ్ అలాగే కుట్టాను. నేను కొంచెం పీసెస్ నాకు జాయింట్ పడ్డాయి. ఇక్కడ చూడండి, చిన్న చిన్న జాయింట్స్ పడ్డాయి, నాకు క్లాత్ సరిపోలేదు. నేనేం చేశానంటే, ఈ స్టిచ్చింగ్ చేసిన సైడ్ 2 సైడ్స్, ఈ రాంగ్ సైడ్స్ మొత్తం ఇటు స్టిచ్చింగ్స్ ఉన్నాయి, ఇటు స్టిచ్చింగ్స్ ఉన్నాయి, ఇది అది. ఈ 2 వైపులు నేను ఆపోజిట్గా పెట్టి స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏం జరిగిందంటే, ఇక్కడ నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చింది మనకి. ఇక్కడ పెద్ద ట్రిక్ ఏం లేదండి. జస్ట్ నేను చేసింది ఏంటంటే, ఇటు రివర్స్ పెట్టి కుట్టాను అంతే, పైకి కనిపించకుండా కుట్టాను. దీనివల్ల చూడండి డ్రెస్ ఫినిషింగే చేంజ్ అయిపోయింది. ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ స్టిచ్చెస్ అనేవి లోపల వైపు ఉన్నాయి, బయటి వైపు లేవు. ఈ 2 స్టిచ్చింగ్ సైడ్స్ అనేవి ఒకే సైడ్కి వెళ్ళిపోయేలాగా కుట్టడం వల్ల ఇక్కడ ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చింది అంతే. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, సైడ్ స్టిచ్చెస్ అండి. ఈ సైడ్ స్టిచ్చెస్ కూడా మనము ఎంత నీట్గా వేస్తే మనకు ఫినిషింగ్ అంత నీట్గా కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు నేర్చుకున్న కొత్తలో నుండే లైన్ బై లైన్ ఈవెన్గా మనం స్కేల్తో డ్రా చేసినట్టుగా మీరు కుట్లు వేయడం మొదలు పెడితే కనుక మీరు రాను రాను మీకు అది అలవాటు అయిపోతుంది అనమాట. మీకు ఫినిషింగ్ కోసం మీరు ప్రత్యేకంగా ఏం పాటలు పడనవసరం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత నీట్గా లైన్ బై లైన్ ఉన్నాయో. ఈ లైన్ బై లైనే మనం వెయ్యాలా, ఎలా వేస్తే ఏముంది, మనకి స్టిచ్చెస్ ఊడకుండా ఉంటే చాలు కదా అనుకోవద్దు. మనం అలా నీట్గా లైన్ బై లైన్ వేయడం వల్ల ఫ్యూచర్లో లావ్ అయినప్పుడు మనకి ఒక్కొక్క స్టిచ్చెస్ విప్పేసినా కూడా మనకి ఆ షేప్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అదే అండి, లైన్ బై లైన్ వేయడానికి. అప్పుడు మీరు గజిబిజిగా వేశారనుకోండి, ఒక సైడ్ టైట్ అవుతుంది, ఒక సైడ్ లూజ్ అవుతుంది మనం కుట్లు విప్పినప్పుడు. అలా అవ్వకుండా ఉండడానికి మనం స్టిచ్చింగ్ చేసిన ఫస్ట్లో మనకి ఎలా అయితే ఫిట్టింగ్ ఉందో, లాస్ట్ కుట్టు వరకు కూడా మనకి ఫిట్టింగ్ అనేది అలాగే ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇలా నీట్గా ఒకదాని పక్కన ఒకటి సమానంగా మన మిషన్ పాదం సైజులో కుట్లు వేసుకుంటూ వెళ్తే మనం లావ్ అయినప్పుడు ఆ షేప్స్ అనేటివి అవుట్ అవ్వకుండా ఉంటాయి. ఇక ఈ కింది వైపున లాస్ట్ లైన్ని బేస్ చేసుకొని మిగతా లైన్స్ అన్నిటినీ అందులో కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా. అంతేనండి ఇక్కడ ఇంకా ఫినిషింగ్ విషయం అయితే. ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నీట్గా కుట్టడంలో చిన్న చిన్న టిప్స్ నాకు తెలిసినవేవో వాళ్ళకి చెప్పి సపోర్ట్ చేయడానికి. అంతేనండి. స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మీకు చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.